ఏదైతే న్యూజిలాండ్ భారత్ పర్యటనలో టెస్ట్ సిరీస్ కోల్పోయిన భారత్ స్పిన్ స్విప్ టైంలో విదేశీ పర్యటన న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా మీద T20 సిరీస్ 4 T20ల కోసం అయితే సౌత్ ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆధిపత్యం అయితే కొనసాగిస్తుంది. మొదటి మ్యాచ్లో అనుకున్న దానికంటే చాలా చక్కగా సంజు శాంసన్ సెంచరీతో చెలరేగా ఆడాడు. ఆ తర్వాత బౌలర్స్ కాడ చాలా ఉత్సాహంతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లు కొంగదీయడంలో చాలా నైపుణ్యం కనపరిచారు. ఓవరాల్గా టీమిండియాకి అయితే ఇది కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే భారత్లో జరిగిన పరిణామాలని తర్వాత సౌత్ ఆఫ్రికాలో అనుకూలంగా మార్చుకోగలిగింది. అక్కడ సూర్యకుమార్ నేతృత్వంలోని కెప్టెన్సీలో ఇండియన్ టీం అయితే చాలా చక్కగా రాణిస్తుంది చెప్పవచ్చు. ఒక నిరుత్సాహంలో నుంచి ఉత్సాహంలోకి మారింది. ఓపెనర్గా వచ్చిన సంజు శాంసన్ సెంచరీతో చాలా చెలరేగటం, అలాగే బౌలర్స్ కాడ విరుచుకుపడడం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా పిచ్లు మనం చూడొచ్చు, సాధారణంగా బౌన్స్ ఉంటుంది, స్వింగ్ ఉంటుంది కొన్ని పిచ్చెస్ పైన. అవి బౌన్స్ స్వింగ్ తగ్గట్టు హర్షర్ పటేల్ కానీ అక్కడ ఉన్న బౌలర్స్ చాలా చక్కగా బౌలింగ్ చేయడం, రవి బిష్ణోయ్ కానీ వీళ్ళందరూ స్పిన్నర్ రవి బిష్ణోయ్ కానీ చక్కటి బౌలింగ్తో మొదటి T20 అయితే గెలుచుకోవడం జరిగింది. ఇప్పటి వరకు భారత్ అయితే T20లు 11 T20లు వరుసగా గెలిచి రికార్డు ఉంది. ఈ T20 కాడ గెలిస్తే మరొక T20 గెలిచి వరుసగా తన పరంపరలు వరుసగా గెలిచిన విధానానికి ఇంకొక రికార్డ్ అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది. అది కాడ ఇప్పుడు ఈ T20 గెలవడంతోనే అది జరగబోతుంది. ఇప్పుడు వరకు ఇంతకుముందు అయితే వరుసగా 11 మ్యాచ్లు గెలిచింది. ఈ మ్యాచ్ కాడ గెలిస్తే మళ్ళీ ఇంకొకసారి వరుసగా 11 మ్యాచ్లు గెలిచి 12వ మ్యాచ్ గెలుపు ద్వారా మరొక రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతుంది. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ అంటేనే చాలా ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాకి అది సొంత దేశం. ఇండియా అయితే అక్కడ సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తుంది. అదొకసారి చూద్దాం. ఒకసారి అంతర్జాతీయ T20లో వరుసగా 11 మ్యాచ్లు గెలిచిన భారత్ ఈసారి కూడా విజయం సాధిస్తే తమ రికార్డు 12 మ్యాచ్లు అనే సమంజసం చేస్తుంది. ఆల్రెడీ అంతకుముందు ఒక రికార్డు ఉంది, 12 మ్యాచ్లు గెలిచింది. ఈ మ్యాచ్ ఇప్పుడు 11 గెలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తే కదా 12 మ్యాచ్లు గెలిచినట్టయితే ఇంతకుముందు ఏదైతే రికార్డు ఉందో దాన్ని సమానం చేయగలుగుతుంది. అసలు ఎక్కడున్న మ్యాచ్లన్నీ సౌత్ ఆఫ్రికా మీద మ్యాచ్లన్నీ గెలిస్తే కూడా ఇండియాకి అయితే ఒక కొత్త రికార్డు అయితే క్రియేట్ అవబోతుంది. ఏదైతే న్యూజిలాండ్ మీద చెరగని ముద్ర వేసుకుందో దాన్ని చెరిపేసుకుని ముందుకు వెళ్ళబోతుంది. ఇది భారత జట్టుకి అయితే శుభ పరిమాణంగా చెప్పొచ్చు. చాలా యంగ్ ప్లేయర్స్ అయితే టీంలో కొనసాగుతూ ఉన్నారు. ఇది ఈరోజు ప్రధానంగా వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య విషయాలుగా మనం మాట్లాడుకున్నాం. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.